టీఏటీ పరీక్షను అభివృద్ధి చేసినది? ఆప్షన్ ఏ తారండైక్, ఆప్షన్ బి ముర్రే, ఆప్షన్ సి వెస్ట్లర్, ఆప్షన్ డి బీనే. మరి టీఏటీ అంటే ఏమిటి? టీఏటీ అంటే థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. ఇది పర్సనాలిటీని అసెస్ చేసే ఒక ప్రొజెక్టివ్ టెస్ట్. మూర్తిమత్వాన్ని అంచనా వేసేటువంటి ఒక ప్రొజెక్టివ్ టెస్ట్ టీఏటీ. దీన్ని ప్రక్షేపక పరీక్ష అంటాం. ప్రక్షేపక పరీక్షలో వ్యక్తి యొక్క అచేతనంలో ఉండేటువంటి అనుభవాలను అస్పష్టంగా ఉన్న ఉద్దీపనలకు ఆపాదిస్తూ వ్యక్తి ముఖ్యంగా ఈ పరీక్షలో ఒక కథ రాస్తాడు. టీఏటీలో మొత్తం 31 కార్డ్స్ ఉంటాయి. ఇందులో మరి పురుషులకు మాత్రమే ఉద్దేశించిన కార్డ్స్ 10, మరి స్త్రీలకు ఉద్దేశించిన కార్డ్స్ 10, ఇద్దరికి ఉద్దేశించిన కార్డ్స్ 10, ఒక బ్లాంక్ కార్డ్, మొత్తం 31 కార్డ్స్ ఉంటాయి. ఒకసారి ఎంఏడ్ ఎంట్రన్స్లో అడిగారు, టీఏటీ పరీక్షలో ఒక వ్యక్తి గరిష్టంగా ఉపయోగించవలసిన కార్డుల సంఖ్య. చూడండి, ఇక్కడ ఇది పురుషులకు ఉద్దేశించిన కార్డ్స్ 10, స్త్రీలకు ఉద్దేశించిన కార్డ్స్ 10, ఇద్దరికి కామన్గా ఉండేవి 10. కనుక పురుషుడు ఉపయోగించవలసిన కార్డ్స్ 10 ప్లస్ 10 21, లేక స్త్రీలు ఉపయోగించవలసిన కార్డులు 10 ప్లస్ 1. కనుక టీఏటీ పరీక్షలో ఒక వ్యక్తి గరిష్టంగా ఉపయోగించవలసిన కార్డుల సంఖ్య 21. కనుక ఇక్కడ బిట్ ఏంటంటే టీఏటీ పరీక్షను అభివృద్ధి చేసింది ఎవరంటే ముర్రే మరియు మోర్గాన్. ఇదే సందర్భంలో సైకాలజీలో ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోండి. సిఏటి అంటే ఏమిటి, టీఏటీ అంటే ఏమిటి, డిఏటీబీ అంటే ఏమిటి, జిఏటీబీ అంటే ఏమిటి తెలుసుకోండి. సిఏటి అంటే చిల్డ్రన్స్ అపర్సెప్షన్ టెస్ట్. ఇది ఎస్ఎల్ బెల్లాక్ రూపొందించారు. ఇది మూర్తిమత్వానికి సంబంధించిన ఒక ప్రక్షేపక పరీక్ష. టీఏటీ అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం, థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. ఈ రెండు కూడా మూర్తిమత్వాన్ని, పర్సనాలిటీని అసెస్ చేసే ప్రొజెక్టివ్ టెక్నిక్స్. మరి డిఏటీబీ అంటే డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ. జిఏటీబీ అంటే జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ. మరి ఈ రెండు పరీక్షలు కూడా వ్యక్తి యొక్క యాప్టిట్యూడ్, సహజ సామర్థ్యాన్ని అంచనా వేసేటువంటి పరీక్షలు. ఈ డిఏటీబీలో మరి 8 ఉప పరీక్షలు ఉంటాయి. మరి జిఏటీబీలో 12 ఉప పరీక్షలు ఉంటాయి.